ఏంటా కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుందికెళ్ళే. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు, ఈయనట్టు చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? రెండు ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. దాన్ని పలసటి రేటుతో తయారు చేశారురా. మీ బాడీని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలరా, ఆటోలు చాలవురా. నెమ్మది నెమ్మది జాగ్రత్త, పడొచ్చు నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తా ఏం కాబర పడ. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే, ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఉరే నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్న పిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి, అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దాని కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమీ లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళోరిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెం పన్నువే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి వదిన గారు. డబ్బుతో ఎందుకు గానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా. ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ 2. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకుందాం. వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తా. ఇదిగో పులయా, అయ్యా ఇవాళ నుంచి కూరలు, సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వదిన గారు తప్పుకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా
బంధుప్రీతికి లంచగొండితనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాడవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా రోగ్గుడి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోకుండా కొట్టుకొని పై చేస్తుంటావు ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళాం ఇట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనయ్య అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరీ బోర్డంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. అయితే సత్తానంతే కదా. అయ్యో ఏం చేస్తున్నారండి? సూసైడ్. మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేసాను. ఫినిష్. మీరు ఊరుకోండి, మీరు చచ్చిపోతే అద్దెవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు, ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే అది చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే.
ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తెలియదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్. పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనసు అంత ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పాము? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినాడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ భువనేశ్వరి. ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, నా పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం, ఆడోళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా? నా బోనేదు తప్పు నా 200. ఏంటి మన లక్ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా. చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడు. ఏం ఫిగర్ రా. రంగకి ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి నాన్నతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా, అది పోయింది, పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీస్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని.
7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా? ఈ రోజు మనకు రొమాంటిక్. ఏమిటా అది? కళ్ళు మూసి నడపడానికి ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడనమాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. సార్ భాష బాగున్నావా? నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుర్తిస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుర్తావు. అసలు నువ్వు ఎవరికోతాయా? సార్ 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 చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడివేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద. చూస్తాడు. నేను ఫోన్ బాబు చెప్పండి, ఫోన్ చేయి. అలాగే సార్. ఎవరండి మీరు? మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర్. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయి అంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి. ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ సార్, నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడ లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. బాబు నువ్వు ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు ఓనర్. నేను ఓనర్ని. నువ్వు ఓనర్ అయితే మాకంటే క్లీనర్ అయితే ఏంట? మనం బండి తీయమ్మా. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఓకే. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు, తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. నేను ఓనర్ని, నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో, వీడు నరసింహంలో రజనీకాంత్ మాట్లాడుతూ ఉంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా మెంటలోడే. ఇక్కడెందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీరికి ఓసీలో ఇస్తారనుకుంటారా? హలో, మర్యాద. ఓనర్ మర్యాద అంటే చంపుతున్నాడు రా. 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను ఓనర్ని, అందుకే 200. ఓనర్ గారు, తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. రండి. ఓకే, ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేశావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేమి లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును, ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి.
ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు. నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక ఖాళీ బాటలు తప్ప జోక్ చేశాను. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు. తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా? అదే కదా నేను అడిగానా, మీరే కదా తాగించారు. అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చిన తాగేస్తావా? మీ ఇద్దరు నేను ఒకటి అడగను. నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు ఇదిగో 100 ఇచ్చావంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? వాటర్ 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో అన్న. ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయలు మొత్తం 1500. ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది? ఎంబీఏ చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్. ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపం కొడతారు. ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు. నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? ఆ ఒకటేంటో త్వరగా అడగరా. అరే ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అదే? మీ ఇద్దరిని అనకాపలే కదా. బాడీలకు పావలా చొప్పున వస్తుంది. మన గాలి తీసేసాడు వాడు. వాడు ఎలా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడు రా నిన్ను.